పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అవసరం ఇప్పుడు ఏర్పడిందంటారా? ఇప్పుడు ఏంటంటే విద్యాశాఖ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి శాఖ. అది ఎవరున్నారన్న దానికంటే కూడా ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యారంగం మీద చాలా అవగాహన ఉన్నది, తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫోకస్ చూస్తున్నాడు. కాబట్టి ఆ శాఖ ఆయన దగ్గర ఉండడం వల్ల తప్పేం లేదు. ఎందుకంటే ఏ నిర్ణయాలుగా ఆయన అప్పటికప్పుడు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం విద్యారంగం మీద ఫోకస్ పెడుతున్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇది యంగ్ ఇండియా ప్రోగ్రాం కావచ్చు, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. ఆ నిర్ణయం తీసుకుంటున్న కారణం ఏంటంటే ఆ విద్యాశాఖ మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఉండడమే సబబు అనుకుంటున్నాను నేను. కాకపోతే అందుబాటులో ఉంటాడా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఎప్పటికప్పుడు కూడా ఎవరు పోయినా కానీ ఏ సూచనలు సలహా ఇచ్చినా కానీ ఇద్దరు నుండి కాకుండా కూడా ఫైల్స్ కూడా చాలా క్లియర్ అవుతున్నాయి నాకున్నటువంటి సమాచారం. కాబట్టి దాంట్లో తప్పులేదు. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ 44 అనేది చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ హోల్డింగ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా, బట్ ఐ ఫీల్ దట్ బీయింగ్ ది వెరీ ఇంపార్టెంట్ కీ పోర్ట్ఫోలియో కాబట్టి సీఎం దగ్గర ఉండడం మంచిగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం అంటే ప్రైవేట్ సెక్టర్లలో జీతాలు ఎక్కువ వస్తున్నాయని, అంటే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పట్టించుకోలేని రోజులు ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నారా? ప్రభుత్వ రంగంలో అదే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఏమంటున్నారు మీరు? అంటే ప్రైవేట్ సెక్టార్లు ఇప్పుడు అంటే ప్రైవేట్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటిలలో ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో అంటే పెరుగుతుంది ప్రైవేట్ సెక్టర్. దానికి కారణం ఏంటంటే ఎన్రోల్మెంట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో పెరుగుతున్నది, గవర్నమెంట్ సెక్టార్లో తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు అవకాశాలు పెరిగిపోతున్నాయి. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్మెంట్ తగ్గడానికి కారణం ఏందన్న సంగతి కూడా నేను కౌన్సిల్లో మాట్లాడాను, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినాను నేను. దానికి ఒకటే మార్గం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్కు స్ట్రక్చరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సపోర్టింగ్ స్టాఫు, సబ్ స్టాఫు అన్నీ ఉంటేనే తప్ప డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సింగిల్ టీచర్ స్కూల్స్ సింగిల్ టీచర్తో నడవవు. 15-20 కిలోమీటర్ల ఉన్న రేడియస్లో ఉన్నటువంటి వాటిల్లో ఒకటే సెంటర్ కింద మినిమం 4 to 6 సెక్షన్స్ ఈచ్ క్లాస్ ఫ్రమ్ నర్సరీ టు 10th క్లాస్ పెడితే స్ట్రెంత్ ఉంటుంది, అవేర్నెస్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మనం అనుకునేవి కూడా అన్ని ఇంప్రూవ్మెంట్ కింద అవకాశం ఉంటుంది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆఫీస్లో మొక్క నాటారు, ఎలా అనిపిస్తుంది? పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదండి, మనకు జన్మనిచ్చింది తల్లి. ఈరోజు మనం జీవిస్తున్నామంటే చెట్టు. కాబట్టి తల్లి తర్వాత తల్లి ఎవరంటే చెట్టే. ఎందుకంటే ఈరోజు జనాభా పెరిగిపోవడం వల్ల కాంక్రీట్ జంగడ ఆగిపోయింది. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నది, కార్బన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దానికి ఒకటే నివారణ ఏంటంటే చెట్లు నాటడం. సరే, కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య బాగా గ్రీనరీ పెరిగిపోతుంది. అదే కార్యక్రమాన్ని కంపల్సరీ చేస్తారు. కాబట్టి ఇది మంచి శుభసూచకం అండి.